ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ. మటన్ కర్రీ మనం గ్రేవీ కూడా చాలా తిక్కగా వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మటన్ తీసుకొని శుభ్రంగా కడగండి. కడిగేసి ఒక కుక్కర్ గిన్నెలో తీసుకోండి. ఇందులో రుచికి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కొద్దిగా నూనె అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోండి. నీళ్ళు ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. మనం మటన్ కడిగిన వాటరే సరిపోతుందన్నమాట. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్లో ఒక పెద్దులపై, ఒక టమోటా, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలకి కొద్దిగా నూనె పడుతుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకోండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇది వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు మనం ఆల్రెడీ మటన్లో కూడా వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఈ విధంగా వేగిన తర్వాత చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా నీళ్ళతో సహా కూడా అందులో వేసేసుకోండి. వేసుకొని ఉడికించుకోండి. ఇది కొద్దిసేపు అంతా బాగా కలిపేసుకొని ఉడికించుకోండి. అంతా బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. ఈ పెరుగుని ఆల్రెడీ ఇది నాకు సాఫ్ట్గా ఉందండి, మీ దగ్గర కొద్దిగా గట్టిగా ఉంటే కనుక అది స్పూన్ తోటి సాఫ్ట్గా చేసుకొని వేసుకోండి. లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుందన్నమాట, అందుకని. సో ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఒక స్పూను చికెన్ మసాలా పొడి కానీ మటన్ మసాలా ఏది ఉన్నా కూడా ఒక స్పూను ఆ పొడి వేసుకోండి. ఇది కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. అంతా కూడా కలుపుకొని చివర్లో కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. మనకి ముక్క ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోతుందండి. ఇదంతా కూడా మసాలాతో ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట. అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఆయిల్ పైకి. ఇది రైస్, చపాతీ, పరోటా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముక్క కూడా చక్కగా ఉడికిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.